అయితే కనుక ఏదైతే రిమ్స్ కు చేరుకోవడం జరిగింది. రిమ్స్ లో ఉన్నటువంటి ఐసీయూ వార్డుకు ఆయన స్వయంగా వెళ్ళడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే జవహర్ బాబు ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులను, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు. అలాగే ఏదైతే ఒక ప్రభుత్వ ఉద్యోగం పైన ఇలాంటి దాడి జరగడం పూర్తి స్థాయిలో కూడా చేయమైన చర్య అని చెప్పి వాళ్ళతో స్వయంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ దాడికి సంబంధించినట్టయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సెక్షన్లు పెట్టి వీళ్ళందరికీ కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇప్పటికే చూడొచ్చు ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా ఎస్పీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ నిన్న రాత్రి నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిస్థాయి చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 13 మందిని కూడా అరెస్ట్ చేశామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా విధులకు ఆటంకం కలిగించారో, అలాగే దాదాపుగా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లను కూడా పూర్తిస్థాయిలో పెట్టామని చెప్పి జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జవహర్ బాబు పైన జరిగినటువంటి దాడిని కూడా పూర్తిస్థాయిలో అటు ఏదైతే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత కావచ్చు, అలాగే అచ్చెన్నాయుడు కావచ్చు, అలాగే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు సైతం కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా జవహర్ బాబుకు మద్దతు పలికారని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన దాడి జరిగిందో ఆ దాడిలో ఉన్నట్టు వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగిందో దానికి విషయంలో అయితే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక పెద్ద ఎత్తున సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆయన షెడ్యూల్ రాత్రి 11 గంటల తర్వాత కూడా పూర్తి స్థాయిలో వెలువడని చెప్పుకోవచ్చు. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం పైన దాడి జరిగింది, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో కూడా ఆయన అయితే కనుక ఆయనకు ఉన్నటువంటి మొత్తం ప్రోగ్రామ్ కూడా చేంజ్ చేసుకొని ఈ రోజు అయితే కనుక ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి జవహర్ బాబు అలాగే ఆయన సంబంధించినటువంటి కుటుంబీకులను అలాగే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక జవహర్ బాబుకి అయితే కనుక పూర్తి స్థాయిలో ఛాతీలో అయితే కనుక పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆయనకు దెబ్బ తగిలింది. దానికి సంబంధించిన సిటీ స్కాన్లు అలాగే ఇవన్నీ రావాల్సింది. అది వచ్చిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి డాక్టర్లు అయితే చెప్తామన్నారు. అయితే దీనిపైన కూడా ఏపీ డిప్యూటీ సీఎం పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను ఆయన ఆరోగ్యం సంబంధించినటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తామని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఆ హాస్పిటల్ ఆయనతో పాటు కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కావచ్చు, అలాగే మరోపక్క కలెక్టర్ అలాగే వీళ్ళందరూ కూడా ఏదైతే ఆయనకు సంబంధించిన ఐసీయూలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళందరినీ పరామర్శిస్తున్నారు. అయితే దాని తరంతరం కూడా ఇక్కడి నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాన కూడా ఏదైతే గాలివీడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే గాలివీడిలో మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్న సంఘటన జరిగిందో ఎంపీడీఓ కార్యాలయం అక్కడ జరిగినటువంటి ఏదైతే జవహర్ బాబును దాడి చేశారో ఆ దాడికి సంబంధించినటువంటి ఆఫీసు అలా కార్యాలయాన్ని కూడా ఆ పరిసర ప్రాంతాలను కూడా ఏపీ డిప్యూటీ సీఎం పరిశీలించినారు. అక్కడ దాదాపుగా కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే అక్కడి నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాన్ని కూడా ఏదైతే రాయచోట్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడ దాదాపుగా గెస్ట్ హౌస్ లో కొంతమంది కార్యకర్తలను అలాగే కొంతమంది ముఖ్య నేతలను కూడా ఆయన కలిసే అవకాశాలు అయితే కనుక పెద్ద ఎత్తున అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఆయన రోడ్డు మార్గాన్ని చేరుకొని కడప విమానాశ్రయాన్ని చేరుకొని అక్కడి నుంచి దాదాపుగా 4 గంటల సమయంలో కూడా పూర్తిస్థాయిలో ఆయన మళ్ళీ గన్నవరం అయితే బయలుదేరే అవకాశాలు పెద్ద ఎత్తున నేను చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఒక ప్రభుత్వ ఉద్యోగం పైన దాడి జరగడంతో కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున స్పందించారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఎప్పుడు ఎటువంటిది లేకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగం పైన దాడి జరిగితే మొట్టమొదటగా స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ కూడా ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున క్రేజ్ వస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మొత్తంగా చూసుకుంటే కనుక ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా నేనున్నానంటూ కూడా వాళ్ళందరికీ అభయం ఇస్తూ వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడడం, దీనికి సంబంధించినటువంటి వాళ్ళపైన పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయండి, ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి ఆయన అయితే కనుక అక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మనం నిదర్శనంగా చూసుకోవాలంటే కనుక ఏదైతే గాలివీడులో జరిగినటువంటి ఈ జవహర్ బాబు కేసు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సెన్సేషన్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఏదైతే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున జవహర్ బాబు కుటుంబ సభ్యులకు ఆయన పరామర్శించి ఇప్పుడే రిమ్స్ బయటికి రావడం జరుగుతుంది. మరియు 10 నిమిషాల్లో కూడా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడతాడు ఏంటి అనే దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కడప జిల్లా అంటేనే జగన్ అడ్డా అంటారు. అలాంటి జగన్ అడ్డాలో ఈసారి మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎటువంటి కామెంట్స్ చేస్తారు, ఇలాంటి రోజు జరుగుతున్న దాడుల పైన ఆయన ఏం చెప్తారు, ఎటువంటి ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు తెస్తారా, ఆ చట్టాలు ఎలా ఉండబోతాయి అనే దానిపైన కూడా సర్వత్రా అయితే ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. మరి 10 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ అయితే కనుక మీడియా సమావేశం వద్దకు రానున్నారు. అక్కడ ఆయన మాట్లాడే దానిపైన కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా వేచి చూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దాడులకు సంబంధించినటువంటి దానిపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన
ఎటువంటి మాట్లాడతాడనే దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠతగా ఉందని మనం చెప్పుకోవచ్చు చందు. సుధీర్, అంటే ఒక ప్రభుత్వోద్యోగి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం రావడాన్ని ఎలా చూడాలి? మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ ఎమ్మెల్సీ, అంటే వైసీపీ ఎవరైతే దాడి చేశారో అది ఒక ఎత్తు అయితే, ఇటు పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కలవడాన్ని ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎలా చూడాలి? అదే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు అయితే దాదాపుగా ఆయన 11:57 కూడా పూర్తిస్థాయిలో కడప విమానాశ్రయం కూడా దిగడం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా దాదాపుగా వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే రాయచోటికి చెందినటువంటి జకియా ఖానం, ఈమె ప్రస్తుతానికి అయితే ఇంకా డిప్యూటీ ఏదైతే మనం చూసుకుంటే శాసన మండలిలో చైర్మన్ కూడా ఉంది. అయితే ఈమె ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక ఈమె ఎయిర్పోర్ట్ లో కూడా ప్రత్యక్షమని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా రాజకీయాలు అయితే కనుక కడప రాజకీయాలు మారుతున్నాయన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి సంకేతాలు అయితే కనుక వినపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తిస్థాయిలో కీలకంగా ఉంది ఈ జకియా ఖానం అనేమో కీలకంగా ఉంది. అలాంటి కీలకమైన ఆమె ఈ రోజు అయితే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం పైన అయితే కనుక సర్వత్రా ఆసక్తిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో పెనుమార్పు ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఏదైతే జగన్ అడ్డా అంటారో ఆ అడ్డా నుంచి కూడా ఈ రాజకీయాలు మారుతాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రోజు రోజుకు జనసేన పార్టీకి అయితే కనుక పూర్తిస్థాయిలో క్రేజ్ వస్తుంది. అలాగే కొత్త నీరు, పాత నీరు అంటారు కదా, ఆ నీరు కూడా ఇప్పుడు కొత్త నీరు వస్తున్న పరిస్థితులు అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు అయితే కనుక కడప ఎయిర్పోర్ట్ లో విమానాశ్రయంలో కూడా జకియా ఖానం అయితే కనుక అక్కడ కనపడడంపై సర్వత్రా అయితే కనుక ఒక పొలిటికల్ హీట్ అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా పూర్తిస్థాయిలో దాడులు జరుగుతుంటే గత ప్రభుత్వాలు అన్ని చూసిన టైంలో కూడా ఈసారి మరో విరుద్ధంగా పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల పైన ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో కఠిన ఏదైతే శిక్షలు అమలు చేసే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే జవహర్ బాబుకు సంబంధించిన విషయంలో చూసుకుంటే కనుక రాత్రి 11 గంటల టైంలో కూడా ఆయన షెడ్యూల్ అయితే కనుక పూర్తి స్థాయిలో మార్చుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆయనకు ఈ రోజు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా షెడ్యూల్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ షెడ్యూల్ ని పూర్తి స్థాయిలో కూడా ఆయన మార్చుకొని దాదాపుగా ఈ రోజు ప్రత్యేక విమానంలో కూడా ఆయన కడప విమానాశ్రయం చేరుకొని ఆయన రోడ్డు మార్గాన్ని కూడా రిమ్స్ కు వచ్చి స్వయంగా నేను ఉన్నాను అంటూ కూడా ఆ కుటుంబానికి అయితే భరోసా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబీకులను అలాగే వాళ్ళ సతీమణిని అలాగే వాళ్ళ కొడుకును వాళ్ళందరితో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. మీ కుటుంబానికి నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉంటాను దాన్ని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే జవహర్ బాబు కూడా మనతో మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రైమ్ లైన్ తో మాట్లాడుతూ కూడా